అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న టిప్పర్లను అడ్డుకున్నారు మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి. వీరాపురం గ్రామంలో ఇసుక మాఫియా రెచ్చిపోతుందని అన్నారు. ఇక ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్న ట్రాక్టర్లు, టిప్పర్లు కనిపిస్తే గాలి తీసేస్తామని హెచ్చరించారు. తాడిపత్రి పరిసరాల్లో అనుమతి లేకుండా ఇసుక తవ్వుకుపోతున్నారని, పోలీసుల అండతోనే ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. ఇక ఇప్పటికే అనేక సార్లు ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు పట్టించుకోలేదని జెసి ప్రభాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఏం లేదు అనవసరంగా ఏమంటే వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళు ఇస్తారు. నిన్న 5 తాడిపత్రి పరిసరాల్లో అనుమతి లేకుండా ఇసుక తవ్వుకుపోతున్నారని, పోలీసుల అండతోనే ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. ఇక ఇప్పటికే అనేక సార్లు కూడా ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని జెసి ప్రభాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. రెడ్డిగా దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి త్రిలోక్నాథ్ అందిస్తారు. త్రిలోక్నాథ్ చెప్పండి, తాడిపత్రిలో జెసి ప్రభాకర్ రెడ్డి అయితే ఇసుకకు సంబంధించి మాట్లాడడం జరిగింది. అయితే పోలీసులకు తెలిసే ఇదంతా జరుగుతుంది, అయినా వాళ్ళు పట్టించుకోవట్లేదు అనేసి అని చెప్పి కనిపిస్తే గాలి తీసేస్తామని కూడా చెప్పడం జరుగుతోంది. అయితే డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మమత, ఇప్పుడు ఏదైతే ఉందో తాడిపత్రి నియోజకవర్గ వ్యాప్తంగా పెన్నా నది ప్రవహిస్తోంది. పెన్నా నది ప్రవహించే ఆ ప్రాంతాల్లో అయితే ఇసుకని అక్రమంగా వైసీపీ నాయకులు రవాణా చేస్తున్నారు, తద్వారా కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు అనేది జెసి ప్రభాకర్ రెడ్డి ఆరోపణ ఉంది ముందు నుంచి. అయితే ప్రస్తుతానికి ఈ ప్రభుత్వం మారినప్పటి నుంచి ప్రజలకు కూడా ఇసుకను అక్రమంగా డబ్బులకు అంటే అమ్ముతున్నారు అంటూ కూడా ప్రభాకర్ రెడ్డి ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇటీవలనే పెద్దపప్పూరు దగ్గర ఇసుక అయితే ఎక్కువగా పెద్దారెడ్డి ఎవరైతే తాడిపత్రి ఎమ్మెల్యే ఉన్నాడో ఆయన అమ్ముతున్నాడు అన్న విషయాలు ఆయన మీడియా దృష్టికి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే ఈరోజు వీరాపురంలో దాన్ని ఇసుక తరలిస్తున్న విషయాన్ని అడ్డుకున్నారు. దీనికి సంబంధించి ప్రభాకర్ రెడ్డి తీవ్రమైన హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి ఉంది. జిల్లా కలెక్టర్ గాని మిగతా అధికారులు గాని అసలు స్పందించడం లేదు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఇసుక అక్రమ రవాణా అయితే అడ్డుకోవడం లేదు. మేము ఎన్నిసార్లు చెప్పినా మా మీదనే అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ కూడా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. మమత, రైట్, థ్యాంక్ యూ త్రిలోక్నాథ్. నేను పెట్టిస్తా సార్, నేను పెట్టిస్తా పక్కనే ఇప్పుడే పెట్టిస్తా. సీరియస్గా